మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన శపథాన్ని నెరవేర్చుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను అసెంబ్లీ గేటు తాకనివ్వరని ఆయన ఎన్నికల సమయంలో అన్నారు. ఖమ్మంలో బీఆర్ఎస్కు ఉన్న ఒక్క ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీ ఖాళీ అయింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆ పార్టీని వీడడంతో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో ఆ పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే చేజారిపోయినట్లయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు మొదటి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఆ పార్టీ అధినేత కేసీఆర్ను విశ్వసించలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున కొత్తగూడెం స్థానం నుంచి జలగం వెంకట్రావు ఒక్కరే గెలుపొందారు. అలాగే 2018 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఖమ్మం స్థానం నుంచి పువ్వాడ అజయ్ ఒక్కరే విజయం సాధించారు. గత చరిత్రను పునరావృతం చేస్తూ 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఏకైక స్థానం మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి దక్కింది. భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు ఎమ్మెల్యేగా గెలుపొందగా ఆయన కూడా తాజాగా కాంగ్రెస్లో చేరడంతో గులాబీ పార్టీ ఉమ్మడి జిల్లాలో కుప్పకూలినట్లయింది. మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరడంతో ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పరిస్థితి మరింత అధ్వానంగా తయారైందని చెప్పుకోవాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహేందర్ రెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్, అంటే మొత్తంగా మొదటి నుంచి కూడా ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ను పెద్దగా నమ్మనటువంటి పరిస్థితి, బీఆర్ఎస్కు పెద్దగా ఓటు శాతం ఉండనటువంటి పరిస్థితి. అంటే 2000 అంటే ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014, 2018, మొన్న 2023లో మొత్తంగా ప్రతి ఒక్కసారి కూడా కేవలం జిల్లా వ్యాప్తంగా ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే బీఆర్ఎస్ గెలుపొందినటువంటి పరిస్థితి. అయితే ఈసారి గెలుపొందిన ఒక్క ఎమ్మెల్యే సీటు ఏదైతే భద్రాచలం తెల్లం వెంకట్రావు ఉన్నారో ఆయన కూడా కాంగ్రెస్లో చేరడంతో మొత్తంగా ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పరిస్థితి పూర్తిగా అధ్వానంగా మారిందని చెప్పుకోవాలి. ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి మహేందర్? విజయ్, ఖమ్మం జిల్లా కేంద్రంగా మొత్తంగా తెలంగాణలో ముఖ్యంగా ముందు మాట్లాడుకుంటే బీఆర్ఎస్ పార్టీకి అయితే ఇవన్నీ షాకుల మీద షాకులు చెప్పొచ్చు. ఇక ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఖమ్మం జిల్లా మొత్తంగా గత 2 దఫాలుగా బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టింది. ఖమ్మం జిల్లా నుంచి కూడా మాకు తిరిగలేదని చెప్పుకున్న పరిస్థితి. కానీ ఇప్పుడు ఖమ్మం కేంద్రంగా మొత్తం కాంగ్రెస్ పార్టీ పవనాలు వీచాయనుకోవచ్చు. ఖమ్మం, వరంగల్, ఇటు గ్రేటర్ హైదరాబాద్ వరకు మొత్తంగా కాంగ్రెస్ పార్టీ హవరిస్తుంది. ఖమ్మంలో ఉన్న ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే సైతం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడం కూడా జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే ఈ ఎన్నికల వేళ, పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అదనంగా అవసరం లేకున్నా సరే కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూస్తున్నటువంటి ఎమ్మెల్యే సంఖ్య అయితే రోజు పెరుగుతుందని చెప్పొచ్చు. ఇక ఖమ్మం జిల్లా మాత్రం దానికి తెలుసుగా ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు గెలిచిన ఎమ్మెల్యేలందరూ కూడా జిల్లా ఫుల్ ఫ్లెడ్జ్ గా కాంగ్రెస్ పార్టీతోనే నిండి ఉందనే పరిస్థితి. ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అది కూడా తెల్లం వెంకట్రావు గెలిచిన నేపథ్యంలోనే ఆయన రేవంత్ రెడ్డి కలిసిన ఫోటో ఒకటి బాగా వైరల్ అయింది. అప్పుడే ఆయన పార్టీలో చేరుతాడు అనేటువంటి సంకేతాలు వచ్చి ఆ రకంగా వార్తలు కూడా వచ్చాయి. తర్వాత ప్రస్తుతం తెల్లం వెంకట్రావు దాన్ని ఖండించారు. తర్వాత ఆయన ఎప్పటికున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి వస్తారు. ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనిషేనని దాదాపు అందరూ అనుకున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ ఈజం పుచ్చుకున్నారు. ఇక కొన్ని రోజుల క్రితమే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలో కూడా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ప్రత్యక్షమయ్యాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ మీటింగ్ లో పాల్గొనడం, గెలుపు వ్యవహారాలపై చర్చించడం గమనార్హం అన్నట్టుగా కూడా చర్చ జరిగింది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వెంటనే తెల్లం వెంకట్రావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిసి ఆ తర్వాత రేవంత్ రెడ్డి కలిశారు. అది కూడా పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అప్పట్లో ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అలాగే మనుగూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వచ్చిన బహిరంగ సభ వేదిక పైన కూడా ఆయన కూర్చోవడం, కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు పార్లమెంట్ స్థాయి రివ్యూ మీటింగ్ లో కూడా దూరంగా ఉన్నారు. దీంతో తెల్ల వెంకట్రావు పార్టీ మారడం ఖాయమనే ప్రచారం కూడా జోరుగా కొనసాగింది. ఆ రకంగా మొత్తానికి అయితే ఆయన బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఉంది కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం కూడా దాదాపు బీఆర్ఎస్ శ్రేణులకు ఒక షాక్ అని చెప్పుకోవచ్చు. ఇక ఖమ్మం జిల్లా మొత్తంగా కూడా బీఆర్ఎస్ పార్లమెంట్ ఒక్క స్థానం కూడా గెలవకపోవచ్చు అనేటటువంటి ఈ విషయం కూడా దీంతో తేలితల్లమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇన్నాళ్ళు సారు కారు 16 అనేటువంటి ట్యాగ్ లైన్ ఉన్నవారు సారు కారు 16 మావి కావు, ఒకటే పోటీ అన్నట్టుగా ఆ ఒక్క పోటీ కూడా ఎక్కడ లేని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు 0 డిపాజిట్ కోసమే వెంపర్లాడుతున్నట్టుగా కూడా బీఆర్ఎస్ పరిస్థితి తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.